ఏ జర్నీ టు కాశీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిజ్జా టాక్స్ రివ్యూ ఆన్ ఏ జర్నీ టు కాశీ. రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న విషయం ఏంటంటే, కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఒత్తి ఆన్ లో పెట్టుకొని మేము ఏదైనా మూవీ రివ్యూస్, మూవీ టాపిక్స్ గురించి వీడియో చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయడం రివ్యూలోకి వెళ్ళినట్లయితే, ఈ మూవీ డివోషన్ విత్ డ్రామా బ్యాక్గ్రౌండ్ లో జరిగే మూవీ అనమాట. బేసిక్ గా మూవీలో ప్లాట్ ఏంటంటే, హీరో ఒక ఫారినర్. హీరో కాశీలో ఉన్న ఒక గురువుని కలవడానికి ఫారెన్ నుంచి ఇండియాకి వస్తాడు. ఆ ఫారినర్ గురువుని కలవడానికి ఇండియాకి వచ్చినప్పుడు ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. యాక్సిడెంటల్ గా పరిచయమైన అమ్మాయితో ఆ ఫారినర్ తనతో పాటు కాశీకి వెళ్దాం అనుకుంటాడు. ఫారెన్ నుంచి వచ్చిన హీరో కాశీలో ఏ గురువుని కలవడానికి వెళ్తుంటాడు. కాశీలో ఉన్న ఆ గురువుకి ఫారెన్ నుంచి వచ్చిన హీరోకి సంబంధం ఏంటి? కాశీలో ఉన్న ఆ గురువుకి హీరో ఫారెన్ నుంచి వచ్చినప్పుడు యాక్సిడెంట్ గా పరిచయమైన అమ్మాయికి ఒక సంబంధం ఉంటుంది. ఆ సంబంధం ఏంటి? ఆ గురువుని కలిసిన తర్వాత హీరోకి అండ్ యాక్సిడెంటల్ గా పరిచయమైన ఆ అమ్మాయికి ఉన్న ప్రాబ్లమ్స్ మొత్తం పోతాయా? కాశీలో ఉన్న ఆ గురువుకి ఆ అమ్మాయికి ముందే పరిచయం ఉంటుంది. ఎలా వాళ్ళిద్దరికి పరిచయం ఏర్పడింది, వాళ్ళకి ఏం సంబంధం అనే ఒక బేసిక్ ప్లాట్ మీద బేసే ఉంటుంది అనమాట మూవీ గురించి మాట్లాడుకున్నట్లయితే, బిలో యావరేజ్ మూవీ, వన్ టైం వాచబుల్ అనిపించింది నాకైతే మాత్రము. నిజం చెప్పాలంటే మూవీలో ప్లాట్ చాలా బాగుంటుంది. ఎందుకంటే ప్రాస్టిట్యూషన్ అనేది మన దేశంలో చాలా పెద్ద తప్పు, అండ్ ఏ దేశంలో లేనంత డివోషన్ మన దేశంలో ఉంటుంది. స్టోరీ ప్లాట్ అనేది చాలా బాగుంటుంది. రెండింటిని కలిపి ఒక సినిమాలో ప్లాట్ లాగా పెట్టడం అనేది చాలా బాగా అనిపించింది నాకైతే. బట్ మూవీ ఎందుకు బిలో యావరేజ్ ఉందంటే, ఎగ్జిక్యూషన్ లో మాత్రం చాలా తప్పులు ఉన్నాయి అనిపించింది నాకైతే మాత్రము. నేను మూవీ స్టార్ట్ చేసినప్పుడు ఎండింగ్ మాత్రం చాలా బాగుంటుంది అనుకున్న క్లైమాక్స్ నేను. బట్ క్లైమాక్స్ అంతా చూశాక మూవీ అయితే సోసో అనిపించింది నాకైతే మాత్రము. మూవీలో ఫైట్స్ అయితే ఏమి ఉండవు అండ్ సాంగ్స్ కూడా యావరేజ్ ఉంటాయి. మూవీ మొత్తంలో హైలైట్ ఏదన్నా ఒకటి ఉందంటే అది మూవీ ప్లాట్ అనమాట. అంత బాగుంటుంది ప్లాట్. అది 2 hour రన్ టైమ్ తో ఉంటుంది మూవీ. ఆ 2 hour రన్ టైమ్ లో కూడా అక్కడక్కడ కొంచెం డ్రాగ్ అవుతుంది, స్లోగా వెళ్తుంది ఫీలింగ్ అయితే వచ్చింది నాకైతే. బేసిక్ గా ఓవరాల్ ఒక మాటలు మూవీ గురించి చెప్పాలంటే, బిలో యావరేజ్ మూవీ. మూవీలో ప్లాట్ అయితే చాలా బాగుంటుంది, ఎగ్జిక్యూషన్ లో మాత్రం చాలా తప్పులు అనిపించింది నాకైతే. డెఫినెట్ గా వన్ టైం వాచబుల్ మూవీ. మూవీలో అడల్ట్ సీన్స్ కూడా చాలా ఉంటాయి. సో ఫ్యామిలీస్ చూసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూడండి. మరీ చిన్నపిల్లలతో మూవీ చూసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూడండి. అండ్ నేనే మూవీకి ఇచ్చే రేటింగ్ ఏంటంటే 5 కి 2.0. ఒకవేళ మీరు కూడా మూవీ చూసింటే మూవీ ఎలా ఉందో కామెంట్ చేయండి. మరో కొత్త మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అందరూ లవ్ యూ ఆల్, బాయ్. మీరు ఇంతవరకు మన వీడియో చూసినట్లయితే మన వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.